తమిళనాడు ఎన్నికల వేళ ఓటర్లు పోటెత్తారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్కు తరలివస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు ఓటేయడానికి వచ్చారు. తమిళనాడులో మధ్యాహ్నం 3 గంటల వరకు 70% పోలింగ్ నమోదైంది. ఇది రికార్డు స్థాయి పోలింగ్ అని ఈసీ అధికారులు భావిస్తున్నారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోలింగ్ నడుస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లోనూ మొదటి విడత పోలింగ్ నడుస్తోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 78.7% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. బెంగాల్ తొలి విడతలో 152 స్థానాల్లో పోలింగ్ నడుస్తోంది. తమిళనాడులో ఎన్నికల పోలింగ్ వేళ ఓటర్లు పోటెత్తారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు చాలా ఉత్సాహంగా పోలింగ్ బూతులకు తరలివస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు ఓటేయడానికి వచ్చారు. తమిళనాడులో మధ్యాహ్నం 3 గంటల వరకు 70% పోలింగ్ నమోదైంది. ఇది రికార్డు స్థాయి పోలింగ్ అని ఈసీ అధికారులు కూడా భావిస్తున్నారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోలింగ్ నడుస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లోనూ మొదటి విడత పోలింగ్ నడుస్తోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 78.7% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. బెంగాల్ తొలి విడతలో 152 స్థానాల్లో పోలింగ్ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నడుస్తోంది. బెంగాల్ తొలి విడతలో 152 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తమిళనాడు బెంగాల్లో పోలింగ్ చాలా ప్రశాంతంగా, ఎలాంటి చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఉంది.